న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కొలువై ఉన్న రెడ్డి రాజులు నిర్మించిన పురాతన ఆలయమైన శ్రీ భూ సమేత మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మంతెన ప్రగడ శ్రీనివాస్, నిమ్మకాయల శ్రీనివాస్, సురేష్ మిత్ర బృందం కలిసి సుమారు 600 మంది భక్తులకు ప్రసాద వితరణ గావించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కొలువై ఉన్న రెడ్డి రాజులు నిర్మించిన పురాతన ఆలయమైన శ్రీ భూ సమేత మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మంతెన ప్రగడ శ్రీనివాస్, నిమ్మకాయల శ్రీనివాస్, సురేష్ మిత్ర బృందం కలిసి సుమారు 600 మంది భక్తులకు ప్రసాద వితరణ గావించారు. దాతల సహకారంతో ప్రతి శనివారం ఈ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి రఘురామ వినోద్ ఆచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాగా బాబు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల ఐనపురం గ్రామంలో ఈ ఉదయం భయానక సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మట్ట శ్రీనివాస్ ఇంట్లో ఉదయం సమయంలో 4 అడుగుల పొడవైన గోధుమ రంగు పాము వంటింట్లోకి చొరపడింది. ఇంటి సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురై వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల ఐనపురం గ్రామంలో ఈ ఉదయం భయానక సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మట్ట శ్రీనివాస్ ఇంట్లో ఉదయం సమయంలో 4 అడుగుల పొడవైన గోధుమ రంగు పాము వంటింట్లోకి చొరపడింది. ఇంటి సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురై వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ వర్మ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని పామును జాగ్రత్తగా పట్టుకొని ఎటువంటి నష్టం జరగకుండా సురక్షిత ప్రదేశంలో విడిచిపెట్టారు. ఇటీవల కాలంలో కోనసీమలో విపరీతంగా పెరిగిన పాముల బెడద పెరిగిపోయింది. తరచుగా జనవాసాల్లోకి చేరుకుంటున్న విషనాగుల నుండి మానవులకు ముప్పు లేకుండా పాముల రక్షణలో ముందుండే స్నేక్ క్యాచర్ వర్మ అలాంటి సంఘటనలు సంభవించినప్పుడు భయపడకుండా వెంటనే నిపుణులకు సమాచారం ఇవ్వాలని స్నేక్ క్యాచర్ వర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడు అప్పటి నుంచి వినిపించాను. ఇంకా దగ్గరికి రావచ్చు. నీకేం ప్రమాదం ఏం కాదు. మోతేదమ్మా దగ్గర అగరత్తులు వెలిగించండి కదా. శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా ఆలయం వద్ద సాయిబాబా నవరాత్రి మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్ మరియు యూత్ పర్యవేక్షణలో పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు. శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా ఆలయం వద్ద సాయిబాబా నవరాత్రి మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్ మరియు యూత్ పర్యవేక్షణలో పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు. శనివారం ముగింపు కార్యక్రమాల్లో భాగంగా 9 రోజుల పూజలు నిర్వహించి మహానాడు ప్రసాదాన్ని వేలంపాట నిర్వహించగా 28,000కు సాయిబాబా యూత్ సభ్యులు దక్కించుకున్నారు. అనంతరం బాబాను పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, యూత్ తదితరులు పాల్గొన్నారు. 25,000 సాయిబాబా యూత్ వారు. 25,000 సాయిబాబా యూత్ వారు. 25,000 26,000 సాయిబాబా యూత్ వారు. సాయిబాబా యూత్ వారు 26,000 రూపాయలు. 26,500 రూపాయలు పై వ్యక్తి వారి పాట. 26,500 పై వ్యక్తి వారి పాట. 27 కేజీలు పాల్గొవా. 27,000 సాయిబాబా యూత్. సాయిబాబా యూత్ వారి పాట 27,000 రూపాయలు. బాబా యూత్ వారి పాట 27,000 రూపాయలు. నేదులూరు పాల్గొనండి. 28,000 సాయిబాబా యూత్ వారు. బాబా యూత్ వారు 28,000 రూపాయలు. బాబా యూత్ వారి పాట 28,000 రూపాయలు. ఒకటోసారి సాయిబాబా యూత్ వారి పాట 28,000 రూపాయలు. రెండోసారి బాబా యూత్ వారి పాట. బాబా యూత్ వారి పాట 28,000 రూపాయలు. సాయిబాబా యూత్ వారి పాట. రెండోసారి మూడోసారి జై బోలో సాయినాథ్ మహారాజ్ కే. సాయినాథ్ మహారాజ్ కే. సాయినాథ్ మహారాజ్ కే. సాయిబాబా యూత్ వారు. జై సాయిబాబా యూత్ వారికి. సాయినాథ్ మహారాజ్ కి. క్లాప్స్ కొట్టినారే. ఓం సాయినాథ్ మహారాజ్ కి. ఎలా వచ్చా సాయినాథ్ మహారాజ్ కి జై.
సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పాపికొండల పర్యటనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పర్యాటక శాఖ అధికారులు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పాపికొండల పర్యటనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పర్యాటక శాఖ అధికారులు. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో గంట పోచమ్మ బోటింగ్ పాయింట్ నుండి 23 మంది పాపికొండల పర్యాటకులతో విహారయాత్రకు పయనమై కావేరీ బోటు గోదావరి వరదల కారణంగా 2 నెలలు నిలిచిపోయిన పాపికొండల పర్యాటకం ప్రస్తుతం గోదావరి తగ్గుముఖం పట్టడంతో నేటి నుండి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాపికొండల పర్యాటకానికి వచ్చిన పర్యాటకుల బ్యాగులను తనిఖీ చేసి తగు సూచనలు తెలియజేశారు. దేవీపట్నం పోలీసు గజవాడ గంట పార్కుల్లో ఈ చుట్టుపక్కల ప్రాంత పార్కులు శ్రీ గంటకొచ్చమాలయం. ఈ ఆలయం దగ్గర ఎంత ఫ్లడ్ వచ్చినా ఎంత గోదావరి వచ్చినా వారం ఆదివారం మంగళవారం కూడా ఎంతో మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారికి మొక్కులు తెలుసుకుంటారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఆర్టీసీ స్థలం ఆక్రమణ పట్టించుకోలేని అధికారులు ఆక్రమణపై రీలే నిరాహార దీక్ష చేపట్టిన యువకుడు బస్టాండ్ కు గేటు పెట్టి తాళం వేసిన సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడంతో స్థానికుల్లో ఆగ్రహం. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణ తొలగించి ఆర్టీసీ స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ చీకురుమెల్లి రవికుమార్ రీలే నిరాహార దీక్ష చేపట్టారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఆర్టీసీ స్థలం ఆక్రమణ పట్టించుకోలేని అధికారులు ఆక్రమణపై రీలే నిరాహార దీక్ష చేపట్టిన యువకుడు బస్టాండ్ కు గేటు పెట్టి తాళం వేసిన సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడంతో స్థానికుల్లో ఆగ్రహం. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణ తొలగించి ఆర్టీసీ స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ చీకురుమెల్లి రవికుమార్ రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ముమ్మిడివరం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా జేఏసీ శిబిరంలో నిరాహార దీక్ష చేపట్టిన రవికుమార్ మీడియాతో మాట్లాడారు. ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ గత 5 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉండింది. ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ గత 5 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా పడి ఉంది. ఆర్టీసీ బస్టాండ్ నిరుపయోగం వలన లేకపోవడం ప్రయాణికులు, విద్యార్థులు, ప్రభుత్వం, చిరు ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ను నిర్వీర్యం చేయడం వలన ప్రయాణికులు రోడ్డు మీదే నిలబడి బస్సు ఎక్కవలసి వస్తుంది. దీని వలన పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు, విద్యార్థులు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం స్కూల్ కు వెళ్లే సమయంలో, సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సగభాగం ప్రైవేటు వ్యక్తులకి కళ్యాణ మండపం కట్టుకోవడానికి లీజుకు ఇచ్చేశారు. కళ్యాణ మండపం కట్టుకోవడానికి లీజుకు తీసుకున్న ప్రైవేటు వ్యక్తులు మిగిలిన స్థలం దర్జాగా కబ్జా చేసేశారు. మొత్తం స్థలానికి 2 గేట్లు ఏర్పాటు చేసి తాళాలు వేసి అటువైపు ఎవరు వెళ్లకుండా చేసేశారు. దీనివలన ప్రయాణికులు ఎండకు ఎండి వానకి తడుస్తూ బస్సు కోసం నడి రోడ్డుపై ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. నూతనంగా ఏర్పడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం అయిన ముమ్మిడివరం పలు జిల్లా కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కార్యాలయాల ఉద్యోగులు ఆ కార్యాలయాలకు పలు పనుల నిమిత్తం వచ్చే ప్రజలతో ముమ్మిడివరం రద్దీ ఏర్పడుతుంది. అందువలన ఆర్టీసీ బస్టాండ్ ని ఆధునీకరించి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని రవికుమార్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తాను రీలే నిరాహార దీక్షకు పూనుకున్నానని, సమస్యను పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేసి తాను ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఆర్టీసీ అధికారుల వాదన మరోలా ఉంది. బస్టాండ్ లోపలికి ఉండడం వలన ఆర్టీసీ బస్సులు లోపలికి వెళ్లడం రావడం ఇబ్బందిగా ఉంటుందని చెప్తుండగా, కళ్యాణ మండపం వద్దకు హైటెక్ బస్సులు అలవోకగా వెళ్తుంటే ఆర్టీసీ బస్సులు వెళ్లకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ నిలువ నీడ లేకుండా చేస్తుందని, నిరుపయోగంగా ఆక్రమణలో ఉన్న బస్టాండ్లను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చి ప్రయాణికులకు నీడ కల్పించాలని కోరుకుంటున్నారు.
వెంకటేశ్వరరావును అతని ఇంటి వద్ద హత్య చేసిన నారాయణ స్వామి. యానాం కొత్త బస్టాండ్ సమీపంలో నారాయణ స్వామిని కత్తితో పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తి మోక వెంకటేశ్వరరావు కుమారుడే హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు మృతదేహాన్ని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు దర్యాప్తు చేస్తున్న యానాం పోలీసులు. గతంలో మోక వెంకటేశ్వరరావును అతని ఇంటి వద్ద హత్య చేసిన నారాయణ స్వామి. యానాం కొత్త బస్టాండ్ సమీపంలో నారాయణ స్వామిని కత్తితో పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తి మోక వెంకటేశ్వరరావు కుమారుడే హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు మృతదేహాన్ని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు దర్యాప్తు చేస్తున్న యానాం పోలీసులు. ఎంత లేట్ అయిపోవా ఆల్రెడీ చెప్పాం కదా.
వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.